రాజు, ఇందాకొక పర్సన్ కోసం ఇదంతా చేస్తున్నానని చెప్పావు కదా! ఆ పర్సన్ ఎవరు? ఆ పర్సన్ అంత ఇంపార్టెంటా? రాజు! తను నా ఊపిరి మేడం. రాధా నేను ప్రేమించుకుని అందరినీ వదిలి బయటకు వచ్చి బతుకుతున్నాను. నా దగ్గర రూపాయి లేదు, కానీ ఒకరి మీద ఒకరికి కొండంత నమ్మకం ఉండేది. ఒక పూట తిని 2 పూట్ల పస్తులుండేవాళ్ళు. తను నా గుండెల మీద తల పెట్టుకుని నవ్వుతూ నిద్రపోతూ ఉండేది. రాజు, ఇప్పుడు తనకేమైంది? విధికి మా నవ్వులు నచ్చలేదు మేడం. తన గుండెల్లో రంధ్రం పడింది. తను నవ్వుతూ ఉంటే నాకు ప్రాణం లేచొచ్చేది. అలాంటిది తను శ్వాస తీసుకోలేకపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను మేడం. ఈ సమాజం దృష్టిలో నేను కాల్బాయ్ అవ్వచ్చు, కానీ నా భార్య ఆరోగ్యాన్ని కాపాడడానికి చేస్తున్న యుద్ధం ఇది. నా శరీరాన్ని ఎవరైనా తాకొచ్చు మేడం, కానీ నా మనసు మాత్రం తన దగ్గర తాకట్టుంటుంది. కానీ నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నా ఆత్మ నన్ను నిలదీస్తుంది మేడం. నువ్వు చేస్తుంది తప్పు అని అరుస్తుంది. కానీ ఇంటికి వెళ్ళి ఆక్సిజన్ పెట్టుకున్న నా భార్య మొహాన్ని చూస్తే ఆ తప్పు కూడా నాకు ఒక పుణ్యంలో అనిపిస్తుంది మేడం. నేను నరకానికి వెళ్ళినా పర్లేదు మేడం, కానీ తను మాత్రం క్షేమంగా ఉండాలి. ఆపరేషన్ ఖర్చుల కోసం ఈ రాజింతలా దిగజారిపోయాడని తెలిస్తే తను బ్రతకదు మేడం, చనిపోతుంది. మీరిచ్చిన ఈ డబ్బులతో ఇవాళ తనకి కావలసిన మందులు తీసుకెళ్తాను మేడం. వీలైతే ఒకసారి మా ఇంటికి రండి, నా రాధని చూడండి. అప్పుడే తెలుస్తుంది ఈ రాజు తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో అని.